హాయ్ గైస్, దిస్ ఇస్ మూర్తి పోతల. వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరో వీడియోలో వచ్చేసరికి టోటల్గా మీకు 13 ఫ్రెషర్ జాబ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ చూసుకుంటే 1 ఇంటర్న్షిప్ కోర్స్ గురించి అండ్ 1 ఫ్రీ సర్టిఫికేట్ కోర్స్ గురించి కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ చూసుకుంటే ఈ ఫ్రెషర్ జాబ్స్కి ఏ విధమైన రిక్వైర్మెంట్స్ కావాలి అండ్ ఏ విధంగా క్వాలిఫికేషన్స్ కావాలి అండ్ మీకు డీటెయిల్గా అయితే నా వెబ్సైట్ నుంచి అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు లింక్స్ కూడా నేనైతే ప్రొవైడ్ చేస్తాను. అండ్ దీనికి రిక్వైర్మెంట్స్ ఏమేమి కావాలి జాబ్స్కి అండ్ మనకి ఇంటర్న్షిప్ కూడా అంటే ఇంటర్న్షిప్ వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ నుంచి అయితే ఇంటర్న్షిప్ అయితే మీకు వస్తుంది. అండ్ చూసుకుంటే సర్టిఫికేట్ కోర్స్ వచ్చేసరికి లింక్డ్ఇన్లో మనకి ఏ విధమైన ఫ్రీ సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయి అండ్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫ్రెషర్ జాబ్స్ వచ్చేసరికి మీషో అండ్ మైక్రాన్ అండ్ కాగ్నిజెంట్, అమెజాన్ అండ్ లైక్ ఇలాంటి ఫ్రెషర్ జాబ్స్ ఏ విధమైన రిక్వైర్మెంట్స్తో పడినాయి అండ్ ఏ జాబ్ రోల్స్తో పడినాయి అనేది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే చూడండి. అండ్ వీడియో కొంచెం అయితే లాంగ్ అయితే ఉంటుంది కదా, అండ్ డీటెయిల్గా ఒక్కొక్క జాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి లాస్ట్ వరకు అయితే చూడండి. ఏ విధంగా అప్లై చేయాలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ జాబ్ వచ్చేసరికి ఏంటంటే గైస్, మీషో వాళ్ళు 2024కి ఫ్రెషర్స్ అయితే హైర్ చేసుకున్నారు. అండ్ జాబ్ రోల్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ 1 రోల్ కింద అయితే తీసుకున్నారు. అండ్ జాబ్ రోల్ చూసుకుంటే లొకేషన్ వచ్చేసరికి బెంగళూరు లొకేషన్ అయితే తీసుకున్నారు. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసరికి ఫుల్ టైం అండ్ శాలరీ వచ్చేసరికి 4.5 వరకు అయితే వస్తుంది ఇయర్లీ. అండ్ మోరల్లీ క్లాస్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంది. అండ్ అప్లికేషన్ క్లోజ్ డేట్ వచ్చేసరికి 31st డిసెంబర్. బట్ ఏంటంటే ఎర్లీ అప్లికేషన్ కింద ముందు అప్లై చేసుకోవడం అయితే బెటర్. అండ్ చూసుకుంటే కీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే మనం ఏంటంటే ఖచ్చితంగా కన్వర్ట్ డిజైన్ ఇంటూ కోడ్ సీమియస్లీ అండ్ ఎన్స్యూరింగ్ ఎఫిషియన్సీ అండ్ స్కాలబిలిటీ. ఖచ్చితంగా అయితే కోడింగ్ నాలెడ్జ్ లో మనకి కొంచెం బ్యాక్గ్రౌండ్ గట్టిగా అయితే ఉండాలి గైస్. అండ్ చూసుకుంటే మోరోవర్లీ అండ్ జావా పైథాన్ నాలెడ్జ్ అయితే మనకి ఖచ్చితంగా అయితే ఉండాలి. మనకి తర్వాత ఎగ్జామ్స్ లో కోడింగ్ క్వశ్చన్స్ కూడా మనకి జావా అండ్ పైథాన్ మీద అయితే ఉంటాయి. అండ్ వర్క్ వర్క్ ఫీల్డ్ లో కూడా మనం జావా పైథాన్ మీద అయితే మనం అయితే వర్క్ చేస్తాం. మనం మోరోవర్లీ బిగ్ డేటా టెక్నాలజీస్ లో చూసుకుంటే మనకి స్పార్క్, స్కాన్ అండ్ పై స్పార్క్ మీద అయితే ఖచ్చితంగా అయితే నాలెడ్జ్ అయితే ఉండాలి ఈ టెక్నాలజీస్ మీద. అండ్ చూసుకుంటే నెక్స్ట్ చూసుకుంటే కొలాబరేట్ విత్ క్రాస్ ఫంక్షనల్ టీమ్ అండ్ రిజాల్వ్ బగ్స్, ఇంప్రూవ్ సిస్టమ్ పర్ఫార్మెన్స్. ఖచ్చితంగా అయితే మీకు బగ్స్ని ఐడెంటిఫై చేయడం అండ్ ఎర్రర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఏ విధంగా సాల్వ్ చేయాలి అంటే మోరోవర్లీ ఏంటంటే మనకి ఈ కోడింగ్ నాలెడ్జెస్లో మనకి సింటాక్స్ ఎర్రర్స్ కానీ మీరు ఈ విధంగా సాల్వ్ చేయడం అయితే మీకు ఖచ్చితంగా అయితే రావాలి. అండ్ అప్డేట్ విత్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ విత్ ఇంప్లిమెంటెడ్ ఎన్హాన్స్ సిస్టమ్స్. మనం మోరోవర్లీ ఏంటంటే మనకు ఇప్పుడు ఉన్న అప్డేట్ టెక్నాలజీస్ మీద కూడా మనకు మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ అండ్ స్కిల్స్ అని చూసుకుంటే మనకి బీటెక్ లో ఖచ్చితంగా అయితే కంప్యూటర్ సైన్స్ మీద అయితే మనకైతే ఫీల్డ్ అయితే ఉండాలి గైస్. అండ్ కోడింగ్ ప్రొఫెషన్స్ ఇందాక చెప్పినట్టే జావా పైథాన్ మన స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ విత్ డేటా స్ట్రక్చర్ అల్గారిథం. మనకి ఖచ్చితంగా డేటా స్ట్రక్చర్ మీద అల్గారిథమ్స్ మీద అయితే మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి గైస్. అండ్ మీరు చూసుకున్న తర్వాత ఇంటర్వ్యూస్ లో కూడా ఈ డేటా స్ట్రక్చర్ అల్గారిథం మీద అయితే మీరు క్వశ్చన్స్ అయితే ఫేస్ చేస్తారు. అని చూసుకుంటే ఇందాక మాట్లాడినట్టే మన బిగ్ డేటా టెక్నాలజీస్ లైక్ స్పార్క్, స్కాన్ అండ్ పైస్పార్క్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. మోరోవర్లీ ఏంటంటే మనం ఏ సాఫ్ట్వేర్ జాబ్స్ అప్లై చేసినా మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ అని అడుగుతాడు ఖచ్చితంగా అయితే. అండ్ మనకి చూసుకుంటే బెనిఫిట్స్ చూసుకుంటే మనకి ఏంటంటే ఖచ్చితంగా లీవ్ పాలసీస్ విధంగా వర్క్ పాలసీసే కానీ అండ్ మనకి హెల్త్ ఇన్సూరెన్సెస్ కానీ అండ్ కంటిన్యూస్ లెర్నింగ్. మనం ఏంటంటే ఖచ్చితంగా మళ్ళీ మీషోలో చేరిన తర్వాత మనం అదే రోల్తో అయితే ఆగం గైస్. మనం ఏంటంటే కంటిన్యూస్ లెర్నింగ్ మనం డే బై డే ఏంటంటే మన ప్రొఫైల్ కూడా మనం అయితే ఇంప్రూవ్ అయితే చేసుకోవచ్చు. కొలాబరేట్ ఎన్విరాన్మెంట్ మనకి ఏంటంటే మనకి వర్క్ ఎన్విరాన్మెంట్ లో కూడా మనం ఎంజాయ్ చేస్తాం. మనకి ఏంటంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతూ మనం అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి డిఫరెంట్ వర్క్ ప్లేసెస్లో అండ్ ఇన్నోవేషన్ టీమ్స్తో మనకి ఏంటంటే కొంచెం ఎన్విరాన్మెంట్ అయితే కొంచెం బాగుంటుంది. అండ్ చూసుకుంటే ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలంటే కింద అయితే మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాం కదా. సింపుల్గా అయితే లింక్ అయితే క్లిక్ చేయండి అండ్ ఇక్కడ అప్లై బటన్ ఉంటుంది. అప్లై అయితే ఈ జాబ్కి అయితే సింపుల్గా అయితే అప్లై అయితే చేసేది గైస్. 4 బ్యాచ్ వాళ్ళే. అండ్ జాబ్ రోల్ వచ్చేసరికి టెస్ట్ ఇంజనీర్ అండ్ మనకి శాలరీ వచ్చేసరికి 4.5 lakh వరకు అయితే మనకి ప్రయాణం అయితే వస్తుంది. అండ్ చూసుకుంటే మనకి కీ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే ఫర్ డిస్టర్బ్ డివైస్ బర్న్ అండ్ టెస్ట్ ప్రోగ్రామ్ టు ప్రొడక్షన్ మిషన్ అయితే. అండ్ సెకండ్ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే కొలాబరేట్ విత్ గ్లోబల్ టీమ్స్ అండ్ అచీవ్ అవుట్పుట్ అండ్ క్వాలిటీ టార్గెట్స్ అండ్ debug and investigate error and test programs and productive solutions. And next responsibility చూసుకుంటే వర్క్ విత్ ద మ్యానుఫ్యాక్చర్ డిపార్ట్మెంట్ ensure production మిషన్ ఆపరేట్స్ స్మూత్లీ. అండ్ మెయిన్లీ క్యాండిడేట్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి హైలీ మోటివేటెడ్ అండ్ స్ట్రాంగ్ పాసిబుల్ సాల్వ్. మనకి ఇది మ్యాక్సిమం ఏ డెవలప్మెంట్ మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రోల్ అయినా ఖచ్చితంగా అయితే అడుగుతూ ఉంటారు. అండ్ చూసుకుంటే ఖచ్చితంగా అయితే మాస్టర్ డిగ్రీ ఖచ్చితంగా అయితే ఈ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ మీద అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ మీద అయితే ఈ మాస్టర్స్ అండ్ డిగ్రీ అయితే ఉండాలి గైస్. అది చూసి నాలెడ్జ్ యూనిక్స్ అండ్ సి పైథాన్ ఖచ్చితంగా అయితే ఈ 4 మీద అయితే ఖచ్చితంగా అయితే మనకు నాలెడ్జ్ ఉండాలి గైస్. అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రామా టెస్టింగ్ అండ్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఖచ్చితంగా అయితే మనకి ఈ డ్రామా టెస్టింగ్ అండి ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అయితే వీటి మీద కొంచెం ఐడియా ఉంటుంది గైస్. అండ్ ఇందాక చెప్పినట్టే నేను కీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే ఈ మోరోవర్లీ ఏంటంటే మనకి ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి అయితే ఇవి అయితే అర్థమవుతాయి.
అది కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అయితే ఈ అయితే అర్థం అవ్వవు. అండ్ చూసుకుంటే ఖచ్చితంగా స్ట్రాంగ్ కమాండ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, మ్యాక్సిమం ఫ్రెషర్స్కి అయితే దీని మీద కూడా కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి. అండ్ స్ట్రాంగ్ అనలిటిక్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఓకే, అండ్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ వచ్చేసి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఇందాక చెప్పినట్టే మీకు ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ మీద మాస్టర్స్ కానీ డిగ్రీ కానీ ఉండాలి. అండ్ స్కిల్స్ నాలుగు యూనిక్స్ అండ్ సి పైథాన్ ఖచ్చితంగా రిక్వైర్డ్. అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సెమీకండక్టర్స్ ఇందాక మీరు చెప్పినట్టు అదంతా ఓకే. అండ్ చూసుకుంటే గైస్ అప్లికేషన్ డెడ్లైన్ వచ్చేసరికి మనకి మనకైతే 8th ఆగస్ట్ అయితే పోస్ట్ చేశారు. అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి మనకి డిసెంబర్ వరకు అయితే ఉంది, బట్ ఎర్లీ అప్లికేషన్ అయితే ముందు అప్లై చేసుకోవడం బెటర్. అండ్ ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసరికి ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్. అండ్ అప్లికేషన్ ఎలా అప్లై చేయడం కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను, సింపుల్గా అయితే లింక్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు చూస్తే మైక్రోనాల్ ఫ్రెషర్ మీకు డాష్ బోర్డ్లోకి అయితే వెళ్తారు. సింపుల్గా అయితే ఇక్కడికి వచ్చేసిన తర్వాత మీరు అప్లై అయితే చేసుకోండి. జాబ్ చూసుకుంటే క్విక్ హిల్ వాళ్ళు ఫ్రెషర్స్ అయితే హైర్ చేసుకున్నారు గైస్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ 1 కింద అయితే మెయిన్లీ చూసుకుంటే సైబర్ సెక్యూరిటీ జాబ్ అనేది చెప్పుకోవచ్చు. అని చూసుకుంటే ఇది బెంగళూరు లొకేషన్ అయితే వస్తుంది. అండ్ కీ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే ఫిక్స్ కోడింగ్ లెవెల్ బగ్స్ పెర్ఫార్మ్ స్మాల్ ఎన్హాన్స్మెంట్. అండ్ ఖచ్చితంగా అయితే కోడింగ్స్ లో బగ్స్ అయితే ఖచ్చితంగా ఎర్రర్స్ అయితే ఐడెంటిఫై చేయాలి. అండ్ పార్టిసిపేట్ ఇన్ డిస్కషన్ రిలేటెడ్ టు ప్రొడక్ట్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్. Okay, and setup and development and testing environment, execute testing and report bugs. Okay, and collaborate with mentors and peers and understanding product features and gain deep knowledge in product and domain and particularly in security and networking. ఖచ్చితంగా అయితే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మీద మినిమం నాలెడ్జ్ అయితే మనకి ఉంటే కనుక మీకు ఈ జాబ్లోకి మీరైతే సూటబుల్ అవుతారు గైస్. అని చూసుకుంటే మోర్ ఓవర్ రిక్వైర్డ్ స్కిల్స్ చూసుకుంటే మనకి C++, జావా అండ్ జావా స్క్రిప్ట్ మీద అయితే మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ బేసిక్ నాలెడ్జ్ అండ్ డేటా స్ట్రక్చర్స్ డిఎస్ మీద అయితే మనకి ఐడియా ఉండాలి గైస్, లైక్ అరేస్ అండ్ వెక్టర్స్ అండ్ లింక్డ్ లిస్ట్స్ మీద. అండ్ మోరోవర్ ఏంటంటే ఖచ్చితంగా జావా మీద అయితే క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయి. అండర్స్టాండింగ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ కాన్సెప్ట్స్ లైక్ లైనక్స్ అండ్ విండోస్ అండ్ మ్యాక్. ఓకే, అండ్ స్ట్రాంగ్ అనలిటిక్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఓకే, అండ్ ఎబిలిటీ వర్క్ అండ్ టీమ్ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ ప్రొయాక్టివ్ అండ్ మైండ్ సెట్. ఓకే, క్వాలిఫికేషన్ వచ్చేసరికి చూసుకుంటే బ్యాచిలర్స్ మాస్టర్స్ డిగ్రీస్ ఇన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి గైస్. అండ్ 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫిమిలియర్ విత్ నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ డొమైన్ వాళ్ళైతే ఇంకా అడ్వాంటేజ్ అనేది చెప్పుకోవచ్చు ఈ జాబ్లోకి. అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసరికి బెంగళూరు అండ్ కర్ణాటక. అండ్ శాలరీ బెనిఫిట్స్ వచ్చేసరికి 4.5 వరకు అయితే వస్తుంది గైస్ మన పర్ యానం. అండ్ ఇంకా ఎక్కువ అయితే రావచ్చు. అండ్ జాబ్ ఎలా అప్లై చేసుకోవాలంటే మీకు ఇందాక ఇచ్చినట్టే క్లిక్ టు అప్లై అని ఉంది, సింపుల్గా అయితే లింక్ అయితే క్లిక్ చేయండి. మీరైతే కంపెనీ పేజ్కి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడి నుంచి అయితే సింపుల్గా అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ 4th జాబ్ గురించి చూసుకుంటే మనకి మాస్టర్ కార్డ్ వాళ్ళు ఏంటంటే 2025 కన్సల్టెంట్ ఇంటర్న్స్ అయితే తీసుకున్నారు గైస్. లైక్ అంటే మీరు ఇంటర్న్షిప్ అయితే చెప్పుకోవచ్చు మనకి లైక్. అండ్ అప్లై జాబ్స్ ఇన్ గుర్గాన్ అండ్ హైదరాబాద్, ముంబై లొకేషన్స్ లో అయితే మనకైతే తీసుకున్నారు. అండ్ మోర్ ఓవర్ జాబ్ టైటిల్ చూసుకుంటే కన్సల్టెంట్ ఇంటర్న్ మీకు ఇందాక చెప్పినట్టే. అండ్ ఆర్గనైజేషన్ ఓకే మాస్టర్ కార్డ్ అండ్ లొకేషన్ మీకు చెప్పినట్టు జాబ్ హైదరాబాద్, ముంబై. అండ్ జాబ్ టైప్ వచ్చేసి ఫుల్ టైమ్ అండ్ కన్సల్టెంట్ ఇంటర్న్. జాబ్ అప్లికేషన్ డెడ్ లైన్ చూసుకుంటే December 31st వరకు అయితే ఉంది, బట్ ఎర్లీ అప్లికేషన్ కానీ ముందు అప్లై చేసుకోవడం బెటర్. అండ్ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే మనకి కొలాబరేట్ విత్ ఇన్ స్మాల్ టీమ్స్ అండ్ ప్రొవైడ్ solution for clients and strategic questions. Okay, and development client relationship, take ownership key deliverable and exposure with wide range of industries such as financial and service, retail and hospitality, and participate in volunteer team and build activities and interact with the senior and leadership through networking and seasons peak series and gain hands-on mentorship and experience in management teams. Okay, and మనం చూసుకుంటే మోరోవర్లీ తర్వాత క్వాలిఫికేషన్ రిపోర్ట్స్ చూసుకుంటే మనకి ఏంటంటే ఎక్స్పెక్టెడ్ గ్రాడ్యుయేషన్ డేట్ బిట్వీన్ అండ్ మోరోవర్లీ 2025 గ్రాడ్యుయేషన్ బ్యాచ్ వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవడం బెటర్ అయితే వాళ్ళకైతే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. మిగతా ఇయర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకైతే ఈ జాబ్ అయితే ఈ ఇంటర్న్షిప్ అయితే అవకాశం అయితే లేదనేది చెప్పుకోవచ్చు. 2025 అండ్ 2026 వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు, అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు అండ్ మాస్టర్ డిగ్రీ వాళ్ళు కూడా. అండ్ స్ట్రాంగ్ అనలిటిక్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్లో మనకి మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ విత్ డేటా అనాలిసిస్ టూల్స్ లైక్ SQL అండ్ SAS అండ్ ఎక్సెల్ అండ్ ట్యాబ్లా మనకి మెయిన్ అడ్వాంటేజ్. వీటి మీద ఉంటే కనుక మనకి తర్వాత మీకు ఎగ్జామ్స్ అనే కానీ వీళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామే కానీ అంటే మీరు వర్క్ లొకేషన్ కానీ ఈ విధంగా అయితే ఉంటుంది వీటి మీద. అండ్ డెమోన్స్ట్రేట్ లీడర్షిప్ అండ్ కమ్యూనికేట్ విత్ మాస్టర్ కార్డ్ వాల్యూ అండ్ ప్యాషన్ ఫర్ బిజినెస్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. ఓకే, అండ్ కీ స్కిల్స్ చూసుకుంటే మీకు కింద చెప్పినట్టే మీకు క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ ఈ స్కిల్స్ చెప్పినట్టే కింద కూడా మీకు కీ స్కిల్స్ అయితే అయ్యే ఉన్నాయి. అండ్ మీకు కింద అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే సింపుల్గా అయితే మీకు అప్లికేషన్ లింక్ అయితే మీకు ఇస్తున్నాను. ఇంటర్న్షిప్ అయితే సింపుల్గా
క్లిక్ చేసి మీరైతే ఇంటర్న్షిప్ అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి గోల్డెన్ రైజ్ వాళ్ళు ఏంటంటే మనకి హెచ్ఆర్ ఇంటర్న్షిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అని చూసుకుంటే మెయిన్లీ ఏంటంటే ఫ్రెషర్స్ అయితే హైర్ చేసుకున్నారు guys. అని చూసుకుంటే జాబ్ టైటిల్ వచ్చేసరికి గోల్డెన్ హై 2024 బ్యాచ్ అండ్ హెచ్ఆర్ ఇంటర్న్షిప్ అయితే తీసుకున్నారు. అండ్ మనకి కీ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ అండ్ మనకి రిక్వైర్మెంట్ అనేది అసిస్టెంట్ ఉండాలి. అండ్ మోర్ ఓవర్లీ ఈ రిక్వైర్మెంట్ అసిస్టెంట్ చూసుకుంటే హెల్ప్ విత్ ఫాస్ట్ పోస్టింగ్ జాబ్ ఓపెనింగ్స్ అండ్ రెజ్యూమ్ స్క్రీనింగ్ ఓకే. అండ్ ఆన్ బోర్డింగ్ సపోర్ట్ వచ్చేసరికి ప్రిపేర్ ఆన్ బోర్డింగ్ మెటీరియల్స్ అండ్ స్మూత్ ట్రాన్స్లేషన్ ఆఫ్ new employees and the employee communication response to HR related queries, provide policy and information, data management, maintain HR database and ensure data accuracy, and event supports and assistant and organize HR events and employee engagement activities and learning department and help coordinate training session with the track and attendance. And HR reporting చూసుకుంటే proper reports and presentation on HR activities and project support చూసుకుంటే participate in HR projects and gain in hands-on experience. And moreover చూసుకుంటే ఇది మెయిన్ MBA అండ్ బీకామ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి అయితే ఇదైతే ఈ రెస్పాన్సిబిలిటీస్ కీ రెస్పాన్సిబిలిటీ ఐడియా ఉంటుంది గైస్. అండ్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అయితే కొంచెం ఈ ప్రొఫైల్ అయితే సూట్ అవుతుందని చెప్పుకుంటున్నాను. అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ పర్సనింగ్ హెచ్ఆర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇందాక చెప్పినట్టే ఖచ్చితంగా MBA అండ్ బీకామ్ వాళ్ళైతే వీటికైతే ఈ జాబ్ రోల్కి అయితే సూటబుల్ అవుతారు గైస్. అండ్ స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఇన్ career in HR and excellent organization, multitasking skills and attention details, proactive and approach in learning. ఓకే, లొకేషన్ వచ్చేసరికి మనకి హైదరాబాద్ అండ్ తెలంగాణ విశాఖపట్నం అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉంది గైస్. అండ్ చూసుకుంటే ఎగ్జాక్ట్లీ ఎంత లేదని 4.5 lakh వరకు అయితే మనకి శాలరీ అయితే వస్తుంది. అండ్ జాబ్ పోస్ట్ వచ్చేసరికి మనకి ఆగస్ట్లో పోస్ట్ చేశారు, క్లోజింగ్ డేట్ వచ్చేసరికి డిసెంబర్ ఉంది గైస్. అండ్ చూసుకుంటే ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలో మీకు కింద చెప్పినట్టే కింద అయితే మీకు ప్రొవైడ్ చేశాను. ఈ లింక్ మీద అయితే సింపుల్గా అయితే క్లిక్ చేసి జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు, మీ రెజ్యూమ్ అయితే సబ్మిట్ చేసుకుని. సిక్స్త్ జాబ్ చూసుకుంటే మనకి ఏంటంటే ఫారెన్ టెక్నాలజీస్ వాళ్ళు ఏంటంటే PHP డెవలపర్స్ అయితే హైర్ చేసుకున్నారు గైస్ ఫ్రెషర్స్ కింద జైపూర్ లొకేషన్ ద్వారా. అండ్ 4.5 lakh వరకు మనకైతే శాలరీ అయితే వస్తుంది. అండ్ చూసుకుంటే మనకి జాబ్ టైటిల్ వచ్చేసి PHP డెవలపర్ గైస్. అండ్ కంపెనీ వచ్చేసరికి మీకు కింద చెప్పినట్టే ఫారెన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. అండ్ లొకేషన్ వచ్చేసరికి జైపూర్ రాజస్థాన్. అండ్ ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసరికి ఫుల్ టైం. అండ్ మనకి 4.5 వరకు జాబ్ ప్రయాణం అయితే వస్తుంది మనకి శాలరీ అయితే. అండ్ కీ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ మీద అయితే ఐడియా ఉండాలి. అండ్ మనం చూసుకుంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ ఊప్స్ మీద అంటే లైక్ పైథాన్ మీద ఉండాలి, మీకు జావా మీద అయితే మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రామింగ్ ఓకే. అండ్ కొలాబరేటింగ్ విత్ టీమ్ మెంబర్స్ అండ్ మీట్ ప్రాజెక్ట్ టైమ్ లైన్స్ అండ్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మీద మీకు మినిమం కాన్సెప్ట్ అయితే ఐడియా అయితే ఉండాలి. అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ మీరైతే అయి ఉండాలి. అండ్ స్ట్రాంగ్ మీకు ఇంత చెప్పినట్టే బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్ మీద అయితే ఉండాలి. అండ్ ప్రొఫెషియన్సీ ఎందుకంటే ఇక్కడ మీకు PHP మీద ఇక్కడ జాబ్ అయితే రిలీజ్ చేస్తారు కాబట్టి మెయిన్లో అయితే మీకు ఖచ్చితంగా PHP అండ్ MySQL అయితే ఖచ్చితంగా అయితే వచ్చి ఉండాలి గైస్. అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అండ్ జేకోడి అండ్ అజాక్స్. అని చూసుకుంటే దీని ద్వారా మనకు చూసుకుంటే ఇదైతే మెయిన్లీ మీరైతే ఫ్రంట్ ఎండ్ మీద అయితే వర్క్ చేస్తారైతే తెలుస్తుంది. అండ్ ఫెమిలియర్ విత్ వెబ్ సర్వర్ ఓకే, నాలెడ్జ్ ఆన్ MVC ఫ్రేమ్వర్క్స్ అండ్ సచ్ యాజ్ Laravel అండ్ కోడ్ ఇగ్నిటర్ ఓకే. అండ్ ఎక్స్పీరియన్స్ విత్ HTML అండ్ CSS ఓకే. మనకి ఖచ్చితంగా అయితే మెయిన్లీ చూసుకుంటే క్వాలిఫికేషన్ మెయిన్లీ ఫ్రంట్ ఎండ్ వాళ్ళకి అయితే ఎక్కువగా అయితే అడ్వాంటేజ్ అయితే ఉందని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇందాక చెప్పినట్టు జాబ్ లొకేషన్ ఎంత ఓకే. అండ్ ఈ జాబ్ అప్లై చేయడానికి మీకు దగ్గర లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సింపుల్గా అయితే దాన్ని క్లిక్ చేసి మీకు లింక్డ్ఇన్ నుంచి అయితే ఈ జాబ్ లోకి అయితే అప్లై చేసుకోవచ్చు గైస్ డైరెక్ట్గా. అండ్ 7th జాబ్ వచ్చేసరికి క్వాల్కామ్ వాళ్ళు ఏంటంటే ఫ్రెషర్స్ని 2025 ఫ్రెషర్స్ని అయితే హైర్ అయితే చేసుకున్నారు గైస్. ఆ జాబ్ రోల్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ రోల్. అండ్ మనం చూసిన కంపెనీ మేము ఇందా చెప్పినట్టే క్వాల్కామ్ అండ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. అండ్ జాబ్ టైటిల్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ 2025 క్యాంపస్ హైర్ ఓకే. అండ్ జాబ్ ఏరియా వచ్చేసరికి ఇంజనీర్ డిపార్ట్మెంట్ మీద అయితే చేస్తాను, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద. అండ్ లొకేషన్ వచ్చేసరికి మనకి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అండ్ నోయిడా ఓకే. అండ్ మనం చూసుకుంటే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే మనకి డెవలప్మెంట్ రియల్ టైమ్ ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఓకే. అండ్ మనకి వర్క్స్ ఆన్ మొబైల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ కొలాబరేట్ విత్ టీమ్స్ ఓకే. అండ్ మల్టీమీడియా టెక్నాలజీస్ మీద మనకి అయితే ఉన్నారు. కొలాబరేట్ విత్ వైర్లెస్ నెట్వర్క్ స్టాండర్డ్స్ మీద అయితే మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ ఎంగేజింగ్ కేరళ అండ్ డెవలప్మెంట్ మీద లైక్ లైనక్స్ అండ్ యూనిక్స్ సిస్టమ్ మీద అయితే మనకి మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి గైస్. ఇందాక చెప్పినట్టే మీకు వైర్లెస్ నెట్వర్క్ స్టాండర్డ్స్ మీద లైక్ ఎలా అంటే CDMA మీద అండ్ UMTS అండ్ UET LTE అండ్ GSM మీద మీకు మినిమం టచ్ అయితే ఉండాలి కదా, గ్రిప్ అయితే ఉండాలి. అండ్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీర్ ఇన్
బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండ్ రిలేటెడ్ ఫీల్డ్స్ మీద అయితే మనకైతే జాబ్ రోల్ అయితే ఓపెన్ అయితే చేశారు. అండ్ ప్రిఫర్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్. ఖచ్చితంగా మీరు డిగ్రీ అయినా మాస్టర్స్ అయినా బీటెక్ అయినా ఖచ్చితంగా మీరు కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ మీద అయితే చేసి ఉండాలి. అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మీద అండ్ ఎలక్ట్రానిక్స్ మీద పర్వాలేదు గైస్, ఈజీ. అండ్ మీకు ఏదైనా స్కిల్స్ ఏంటంటే మీకు ఇందాక రెస్పాన్సిబిలిటీస్ మనకి స్కిల్స్ అయితే మనకి రిపీట్ అయితే చేశారు గైస్. ఇంకా లొకేషన్ కూడా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అండ్ నోయిడా. అండ్ సింపుల్గా ఈ జాబ్ అప్లై చేస్తే ఇందాక లింక్ మీకు ప్రొవైడ్ చేశాను, ఆ లింక్ అయితే క్లిక్ చేసి అయితే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు గైస్ మీరైతే. అండ్ ఏ జాబ్ వచ్చేసరికి ఈవీ వాళ్ళు అయితే ఫ్రెషర్స్ అయితే హైర్ చేసుకున్నారు గైస్ ఈ టెస్టింగ్ డిపార్ట్మెంట్ మీద బీసీఎం రోల్ కింద. అండ్ చూసుకుంటే మనకి జాబ్ రోల్ క్లియర్గా చూసుకుంటే మనకి క్యాండిడేట్ ప్రొఫైల్ వచ్చేసరికి డిజిటల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఓకే, అండ్ అటెన్షన్ ఇన్ టు డీటెయిల్స్, ఓకే, అబిలిటీ టు మేనేజ్ మల్టిపుల్ టాస్క్ ఇన్ ఎఫిషియన్సీ, ఫెమిలియర్ విత్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ ప్రీవియస్ ఇంటర్న్షిప్స్ ప్రాజెక్ట్స్ అండ్ రెలవెంట్ టెక్నాలజీస్ డొమైన్స్ ఆర్ ప్లసెస్. ఓకే, మనకు ఖచ్చితంగా ప్రీవియస్గా ఏమైనా ఇంటర్న్షిప్స్ కానీ ఏమైనా ప్రాజెక్ట్స్ కానీ మీరు ఓన్గా లైక్ మీ మాస్టర్స్లో కానీ అండ్ డిగ్రీలో కానీ ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తే మీకు కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ మనం చూసుకుంటే మెయిన్లీ డిజిటల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ మీద కొంచెం మనకు ఐడియా ఉంటుంది, బాగుంటుంది. అండ్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ వచ్చేసరికి మనకి ఖచ్చితంగా బ్యాచిలర్ డిగ్రీ అండ్ లేకపోతే బీటెక్ అయినా పర్వాలేదు. అండ్ బీటెక్ అండ్ ఖచ్చితంగా కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ మీద అయితే కావాలి గైస్. అండ్ చూసుకుంటే మినిమం 60% నాలెడ్జ్ అయితే 60% మార్క్స్ అయితే ఖచ్చితంగా ఈ బీటెక్లో కానీ లేకపోతే మనకి ఈ డిగ్రీలో అయితే వచ్చి ఉండాలి. అండ్ నో యాక్టివ్ బ్యాక్లాగ్స్ గైస్. అండ్ చూసుకుంటే మీ బీటెక్లో కానీ డిగ్రీలో కానీ చదివేటప్పుడు మీకు ఏ యాక్టివ్ బ్యాక్లాగ్ ఒక్క సెమ్లో కూడా ఏ యాక్టివ్ బ్యాక్లాగ్ లేకుండా అయితే ఉండాలి. మీకు కింద చెప్పినట్టు లొకేషన్ బెంగళూరు అండ్ కర్ణాటక. అండ్ చూసుకుంటే సాలరీ 4.5 వరకు మనకైతే వస్తుంది. అండ్ చూసుకుంటే అప్లై జాబ్స్ చూసుకుంటే మీకు సింపుల్గా ఇక్కడైతే లింక్ అయితే ఇచ్చాను, సింపుల్గా దీన్ని క్లిక్ చేసుకుని అయితే మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నైట్ జాబ్ చూసుకుంటే స్ట్రిప్ వాళ్ళు ఏంటంటే ఫ్రెషర్స్ అయితే హైర్ చేసుకున్నారు గైస్ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రోల్ కింద బెంగళూరు లొకేషన్ లో. అండ్ జాబ్ అయితే కింద చెప్పినట్టే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రోల్ కింద తీసుకున్నారు. అండ్ లొకేషన్ వచ్చేసరికి బెంగళూరు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ సాలరీ అప్ టు 4.5 వరకు వస్తుంది. అప్లికేషన్ డెడ్లైన్ వచ్చేసి డిసెంబర్ వరకు ఉంది. బట్ ఏంటంటే ఎర్లీ అప్లికేషన్ కన్నా ముందు అప్లై చేసుకోవడం బెటర్. అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే బిల్డ్ రియలబుల్ అండ్ స్కేలబుల్ సిస్టమ్స్. ఖచ్చితంగా ఓకే, కంప్యూటర్ సిస్టమ్స్ మీద మనకి మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి. కాంట్రిబ్యూట్ కోడింగ్ రివ్యూస్ అండ్ కొలాబరేట్ విత్ ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ కోడింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ గెయిన్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విత్ సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ డిపార్ట్మెంట్ మీద అంటే డిజైన్స్ మీద అంటే సిస్టమ్ డిజైన్ మీద మనకి మెయిన్లీ మినిమం గ్రిప్ అయితే ఉండాలి. స్మూత్ ఆపరేషన్ సిస్టమ్ మేనేజ్డ్ బై టీమ్. ఓకే, టీమ్ మేనేజ్మెంట్ మీద మినిమం మనకి కొంచెం నాలెడ్జ్ ఉంటే కొంచెం గ్రిప్ ఉంటుంది, బాగుంటుంది దాని మీద కొంచెం. అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి మాస్టర్స్ అండ్ బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉన్నారు. అసలు పిహెచ్డి అయినా పర్వాలేదు, పిహెచ్డి వల్ల అప్లై చేసుకోవచ్చు. అండ్ మెయిన్లీ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ మీద అయితే ఉండాలి గైస్. అండ్ ఈ సమ్మర్ మళ్ళీ 2025లోనే ఖచ్చితంగా అయితే కంప్లీట్ చేసి అయితే ఉండాలి. ఈ 2025 పాస్ అవుట్ బ్యాచ్ వాళ్ళే ఈ మాస్టర్స్ అండ్ ఈ పిహెచ్డి అండ్ ఈ బ్యాచులర్స్ వాళ్ళు అయితే. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ జావా అండ్ రబ్బీ అండ్ జావా స్క్రిప్ట్, స్కాలా అండ్ గో అని చూసుకుంటే మనకి మెయిన్లీ ఏంటంటే జావా, రబ్బీ, జావా స్క్రిప్ట్ అండ్ మెయిన్లీ జావా నాలెడ్జెస్ మీద అయితే మనకి మెయిన్లీ అయితే నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ పైథాన్ వీటి మీద అయితే వీళ్ళకైతే జాబ్ నీడ్ అయితే లేదు. ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ విత్ కొలాబరేటివ్ కోడింగ్ ప్రాజెక్ట్స్. ఓకే, మనకి ఇంటర్న్షిప్స్ లైక్ మనకి జెన్యున్ ఇంటర్న్షిప్స్ కాదు, మీరు ఏంటంటే రియల్ టైం వెళ్ళి ఇంటర్న్షిప్స్ చేస్తారు కదా, అలాంటి ఇంటర్న్షిప్స్ అయితే దీనికి అయితే ఎక్కువ పని అవుతుందని చెప్తున్నారు. అండ్ చూసుకుని ఎబిలిటీ లైన్ విత్ అండర్స్టాండింగ్ న్యూ సిస్టమ్ త్రూ రీసెర్చ్ అండ్ మెంటర్షిప్. ఓకే, అండ్ ప్రిఫర్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ ఫ్రంట్ అండ్ టెక్నాలజీస్ అండ్ ఎక్స్పీరియన్స్ విత్ కోడింగ్ డిఫరెన్స్ అండ్ ఫెమిలియర్ విత్ నావిగేట్ కొలాబరేట్ విత్ లార్జ్ కోడింగ్ బేసెస్. ఓకే, ఐడియా ఉంది. అండ్ మీకు జాబ్ లింక్ అయితే కింద ప్రొవైడ్ చేస్తున్నాను. సింపుల్గా అయితే ఈ జాబ్కి అయితే మీకు ప్రొవైడ్ చేసి ఇక్కడైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మనకి పెద్ద జాబ్ వచ్చేసరికి సిస్ వాళ్ళు ఏంటంటే ఫ్రెషర్స్ అయితే హైర్ చేసుకున్నారు గైస్ ఈ సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్ కింద. అని చూసుకుంటే మనకి నో ఎక్స్పీరియన్స్ అయితే అంటున్నారు. అని చూసుకుంటే మనకి ఈ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే మనకి డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ మీద అయితే మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి గైస్. అండ్ అసిస్టెంట్ ఇన్ రిక్వైర్డ్ గ్యాదరింగ్ అండ్ డిజైన్ అండ్ కోడింగ్ అండ్ టెస్టింగ్. ఓకే, మనకి కోడింగ్ మీద అండ్ డిజైన్ మీద అండ్ కోడింగ్ మనకి అంటే టెస్టింగ్ మీద కూడా మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ లెర్న్ అప్లై స్టాండర్డ్ సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ప్రాసెస్. ఓకే,
స్టే అండ్ అప్డేట్ టు ఇండస్ట్రీ ట్రెండ్స్ అండ్ టెక్నాలజీస్, ఓకే, డెవలప్మెంట్ అండ్ డాక్యుమెంటేషన్ టు HDLC, ఓకే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ మీద మినిమం నాలెడ్జ్ అయితే మనకు ఉండాలి. క్యాండిడేట్ ప్రొఫైల్ ఖచ్చితంగా క్యాండిడేట్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి prefer to who freshers have 10 months of experience in strong programming knowledge and particularly C++ and Python and debugging skills కూడా మనకైతే ఉండాలి. ఎసెన్షియల్లీ అండర్స్టాండింగ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లైక్ OOPS కాన్సెప్ట్స్ మీద అండ్ డేటాబేస్ లైక్ MySQL అండ్ Postgre అండ్ SQL is required అండ్ ఖచ్చితంగా MySQL మీద అండ్ PostgreSQL మీద అయితే మనకి మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ మీ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ లైక్ HTML అండ్ CSS మీద మనకి ఐడియా ఉంటుందంటే బాగుంటుంది. అండ్ గిట్ మీద కూడా ఎందుకంటే ప్రాజెక్ట్స్ రీస్టోర్ చేయడానికి అండ్ స్టోర్ చేయడానికి అయితే మినిమం మనకి గిట్ మీద అయితే మనకి ఐడియా అయితే ఉండాలి. అండ్ స్కిల్స్ వచ్చేసరికి స్ట్రాంగ్ నాలెడ్జ్ అండ్ C++, Python అండ్ ఫెమిలియర్ విత్ రిలేషన్ డేటాబేస్ ఇందా చెప్పినట్టే ఎక్స్పీరియన్స్ ఇన్ HTML, CSS అండ్ గిట్, ఓకే, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎబిలిటీ వర్క్ విత్ ఫార్జిన్ క్లయింట్స్, ఎందుకంటే మనకి ఇంగ్లీష్ ఖచ్చితంగా అయితే ఉండాలి గైస్. అండ్ మీరు వచ్చేది ఎందుకంటే ఫార్జిన్ క్లయింట్స్ కాబట్టి మినిమం గుడ్ నాలెడ్జ్ అండ్ లైక్ ఇంగ్లీష్ మీద అయితే మీకు మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి, ఎందుకంటే మాట్లాడటం రావాలి. అండ్ విల్లింగ్నెస్ టు లర్న్స్ అండ్ అడాప్ట్ న్యూ టెక్నాలజీ, ఖచ్చితంగా మీరు కంపెనీలో చేయడం కాదు అదే టెక్నాలజీ మీద అయితే ఉంటుంది గైస్. కొత్త టెక్నాలజీస్ మీరు నేర్చుకోవడానికి మీరైతే రెడీగా అయితే ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసరికి BE అండ్ ME అండ్ MTech అండ్ MCA అండ్ BTech ఈక్వల్ డిగ్రీ, మన బ్యాచిలర్ డిగ్రీ అయినా పర్వాలేదు. అండ్ ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ విత్ అప్ టు 10 months ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు గైస్. అని చూసుకుంటే ఫ్రెషర్స్ లైక్ ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళు కానీ స్టార్ట్అప్ కంపెనీస్లో ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళు అలాంటి వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలి. ఖచ్చితంగా అయితే ఫ్రెషర్స్కి ఖచ్చితంగా 10 months ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళైతే అడుగుతున్నారు. అండ్ శాలరీ అప్ టు చూసుకుంటే మనకు 4.5 వరకు అయితే వస్తుంది. అండ్ ఫుల్ టైం అయితే అండ్ జాబ్ లొకేషన్ అండ్ కర్ణాటక, ఇండియా. అండ్ ఈ జాబ్ మీద మీ స్కిల్స్ కూడా ఇందాక చెప్పినట్టు మన కీ రెస్పాన్సిబిలిటీస్ సేమ్ అయ్యాయి. అండ్ అప్లై జాబ్కి మీకు సింపుల్గా ఎట్లయితే మీకు జాబ్ లింక్ అయితే ప్రొవైడ్ చేయాలి. సింపుల్గా ఈ జాబ్ లింక్ అయితే క్లిక్ చేసుకుని మీరు జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు. 336 అండ్ 11 జాబ్ వచ్చేసరికి అబౌట్ వాళ్ళు ఏంటంటే ఫ్రెషర్స్ అయితే హైర్ చేసుకున్నారు కదా ఈ 2023 అండ్ 2024 వాళ్ళు అయితే. అండ్ జాయిన్ చూసుకుంటే మెయిన్లీ ఈ జాబ్ టైటిల్ చూసుకుంటే జాయిన్ అబౌట్ టాలెంట్ కమ్యూనిటీ విత్ సబ్మిట్ ఎవరు సింపుల్గా రెజ్యూమ్ సబ్మిట్ చేసుకుని మనం అయితే జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు గైస్. అండ్ చూసుకుంటే ఓవరాల్ క్యాండిడేట్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి బ్యాచ్ 22, 23, 2024 బ్యాచ్ వాళ్ళైతే ఈ జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు గైస్. అండ్ ఓవరాల్ మనకి డిగ్రీ వచ్చేస్తే BE, MTech, ME, MTech అండ్ MCA, MSc ఇన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ లో అయితే ఉండాలి గైస్. అండ్ డిస్ప్లే చూసుకొని కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆ రిలేటెడ్ ఫీల్డ్స్ మీద అయితే ఖచ్చితంగా మనకి ఈ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి. అండ్ నాలెడ్జ్ కూడా అయితే ఉండాలి. స్కిల్స్ వచ్చేసరికి కోడింగ్, డేటా మేనేజ్మెంట్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇందాక మీకు చెప్పినట్టే బ్యాచులర్స్, మాస్టర్ డిగ్రీ రిలవెంట్ ఫీల్డ్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ మీద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ రిలవెంట్ ఫీల్డ్స్ మీద అయితే మనకైతే ఉండాలి. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ టీమ్ ప్లేయర్స్ విత్ కొలాబరేటివ్ మైండ్ సెట్ అండ్ అబిలిటీ విత్ అడాప్ట్ ఫాస్ట్ స్పేస్డ్ టెక్ డ్రైవింగ్ ఎన్విరాన్మెంట్, ఓకే. అండ్ preferred qualification చూసుకున్న ప్రొఫెషన్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ పైథాన్ అండ్ జావా, C++ మీద అయితే అడుగుతున్నాడు. ఎక్స్పీరియన్స్ నా నాలెడ్జ్ అండ్ హెల్త్ కేర్ టెక్నాలజీ సొల్యూషన్స్. అండ్ మనకి మెయిన్లీ ఏంటంటే ఆల్రెడీ జాబ్ చేస్తున్న హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ మీద ఉన్న వాళ్ళైతే ఈ జాబ్ రోల్కి మెయిన్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. అండ్ అకాడమిక్ ప్రాజెక్ట్స్ లైక్ ఇంటర్న్షిప్స్ అండ్ IT సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ ఆర్ ప్లసెస్. మీరు ఎప్పుడైనా మీ కాలేజ్లో ఉన్నప్పుడు కానీ మీరు కానీ ఏమన్నా షార్ట్ ఇంటర్న్షిప్ చేసినా కానీ ఏమైనా ఇంటర్న్షిప్ చేస్తే అండ్ ప్రాజెక్ట్స్ చేసినా మీకైతే అడ్వాంటేజ్ అవుతుంది. సో లొకేషన్ వచ్చేసరికి అబౌట్ ఆఫీస్ ఇన్ అక్రాస్ ఇండియా, మీరు ఇంక్లూడింగ్ బెంగళూరు. మీకు బెంగళూరు లొకేషన్ అనే కాదు ఎక్కడైనా మీకు జాబ్ అయితే రోల్ అయితే పడేటట్టు అయితే ఉంది ఇండియాలో. ఎక్కడైనా లొకేషన్ అయితే మీకైతే ఇది అయితే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అప్లికేషన్ డెడ్ లైన్ చూసుకుంటే 31 డిసెంబర్ వరకు అయితే ఉంది. బట్ ఎర్లీ అప్లికేషన్ ముందు అప్లై చేసుకోవడం బెటర్ గైస్. అండ్ జాబ్ లింక్ అయితే మీకు కింద అయితే ఇస్తున్నాను. అండ్ సింపుల్గా అయితే ఆ జాబ్ లింక్ అయితే క్లిక్ చేసుకుని మీరైతే ఈ జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు గైస్. అండ్ 12th చూసుకుంటే మనకి ఏంటంటే ఫ్రీ సర్టిఫికేట్ కోర్సెస్ గైస్. చూసుకుంటే లింక్డ్ఇన్లో ఫ్రీ సర్టిఫికేట్ కోర్సెస్ అయితే నేనైతే ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ చూసుకుంటే లింక్డ్ఇన్లో ఫ్రీ సర్టిఫికేట్ కోర్సెస్ మీకు ఖచ్చితంగా అయితే ఒక అడ్వాంటేజ్ అయితే ఇస్తుంది. ఎందుకంటే మీకు లింక్డ్ఇన్ సర్టిఫికేట్ కోర్సెస్ ఏంటంటే మీకు లింక్డ్ఇన్లో మీకు ఖచ్చితంగా ఏంటంటే మీరు ఎప్పుడైనా లింక్డ్ఇన్ నుంచి సర్టిఫికేట్ కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి లింక్డ్ఇన్ ప్రొఫైల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ఈ లింక్డ్ఇన్ సర్టిఫికేట్ కోర్సెస్ అయితే మీకు చాలా యూజ్ అవుతాయి. అండ్ చూసుకుంటే కూడా ఈ సర్టిఫికేట్ కోర్సెస్ కూడా మంచి కోర్సెస్ మీద అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ చూసుకుంటే జనరేటివ్ AI మీద అండ్ చూసుకుంటే జనరేటివ్ ప్రొడక్టివిటీ స్కిల్స్ మీద మైక్రోసాఫ్ట్ అండ్ లింక్డ్ఇన్ కొలాబరేట్ అవుతుంది కాబట్టి మైక్రోసాఫ్ట్ నుంచి కూడా మీకు తెలుస్తుంది. ఏ ఆర్గనైజేషన్ బై మైక్రోసాఫ్ట్ ఇన్ లింక్డ్ఇన్. అండ్ మోర్ ఓవర్లీ చూసుకుంటే మనకి ఆల్ ఫీల్డ్స్ మీద అయితే మీరైతే ఈ లింక్డ్ఇన్ వాళ్ళు అయితే సర్టిఫికేట్ కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కింద అయితే మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. టైమ్స్ కూడా మీకు అయితే కింద అయితే మెన్షన్ చేశాను. సింపుల్గా అయితే ఈ లింక్స్ అయితే క్లిక్ చేసుకుని
మీరైతే ఈ క్లాసెస్లో అయితే గోడు క్లాసెస్కి అయితే వెళ్ళిపోయి సింపుల్గా అయితే ఆ లింక్డ్ఇన్ కోర్సెస్ని అయితే కంప్లీట్ చేసుకుని మీరైతే సర్టిఫికేట్ని అయితే ఎర్న్ చేసుకోవచ్చు గైస్. అండ్ 13th చూసుకోండి మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏంటంటే ఫ్రెషర్స్ అయితే హైర్ చేసుకున్నారు గైస్ ఇంటర్న్షిప్ కింద ఈ 2024 వాళ్ళు అయితే. అండ్ చూసుకుంటే మైక్రోసాఫ్ట్ ఇంటర్న్షిప్ వచ్చేసరికి మనకి ఐటీ సాఫ్ట్వేర్ రోల్స్ కింద అయితే తీసుకున్నారు. అండ్ మనకి చూసుకుంటే క్యాండిడేట్ ప్రొఫైల్ కూడా మనకి ఏంటంటే 22, 23, 24 బ్యాచ్ వాళ్ళైతే కావాలి గైస్. అది చూసుకుంటే ఖచ్చితంగా ఈ ఇంటర్న్షిప్ అప్లై చేయాలని ఖచ్చితంగా 22, 23, 24 బ్యాచ్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ డిగ్రీ చూసుకుంటే BE, MTech అండ్ ME అండ్ MTech అండ్ MS, MCA అండ్ MSc. ఖచ్చితంగా ఈ ఎడ్యుకేషన్ లో ఖచ్చితంగా మీరైతే కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ అనేది ఉండాలి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద అయితే ఉండాలి, లేదా డిఎస్ డేటా సైన్స్ మీద అండ్ లేదా రిలేటెడ్ ఫీల్డ్స్ మీద అయితే మీకు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఆ స్కిల్స్ చూసుకుంటే ప్రోగ్రామింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ప్యాషన్ ఆఫ్ టెక్నాలజీస్, న్యూ టెక్నాలజీస్ మీద ఖచ్చితంగా అయితే మీకు మినిమం నాలెడ్జెస్ అయితే ఉండాలి. అండ్ కాల్కులేషన్ మీకు కింద చెప్పంటే బ్యాచిలర్ మాస్టర్ డిగ్రీ ఇన్ రెగ్యులేటరీ ఫీల్డ్ అండ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్, డీప్ కోలాబరేటివ్ స్కిల్స్ అండ్ విల్లింగ్నెస్ టు లెర్న్, గ్రో అండ్ ఫాస్టర్ పేస్ అండ్ ఎన్విరాన్మెంట్ tech enrollment. And preferred qualifications choose familiar with coding knowledge like Python, C++, and JavaScript, etc. Basic understanding with cloud technologies and or software development process. Okay. And previous internship academic projects experience మనకి వచ్చి okay. Academic projects కానీ previous internships కానీ ఉంటే మనకైతే ప్లస్ అవుతుంది. అండ్ లొకేషన్ చూసుకుంటే మైక్రోసాఫ్ట్ ఆఫర్ అక్రాస్ ఇండియా ఇంక్లూడింగ్ బెంగళూరు, హైదరాబాద్ మీకు ఎక్కడైనా పడవచ్చు కదా మైక్రోసాఫ్ట్ ఆఫీసెస్ క్యాంపసెస్ లో. అండ్ ట్రావెల్ ఎక్స్పెక్టెడ్ ట్రావెల్ చూసుకుంటే మనకి ట్రావెల్ మే రిక్వైర్ డిపెండింగ్ ఆన్ ప్రాజెక్ట్ ట్రైనింగ్. ఓకే. అండ్ మనకి ప్రాజెక్ట్ మనకి ట్రావెల్ చూస్తుంటే మనకి ప్రాజెక్ట్ బట్టి అండ్ మనం చూసుకుంటే ట్రైనింగ్ డిపార్ట్మెంట్ బట్టి మీకైతే ట్రావెల్ అనుకుంటుంది. అది చూసుకుంటే మీరు డీటెయిల్స్ చూసుకుంటే అప్లికేషన్ డెడ్లైన్ వచ్చేసరికి మీకు డిసెంబర్ వరకు అయితే ఉంది. బట్ ఏంటంటే ఎర్లీ అప్లికెంట్ కింద అయితే ముందు అప్లై చేసుకోవడం బెటర్. అండ్ లొకేషన్ బెంగళూరు, కర్ణాటక, ఇండియా మోర్ ఓవర్లీ ఎక్కడైనా పడవచ్చు. అని చూసుకుంటే శాలరీ వచ్చేసరికి 4.5 మినిమం ఇంకా ఎక్కువ ఉండొచ్చు. అండ్ మోర్ ఓవర్లీ ఇంకా శాలరీ ఫిక్స్డ్ అని అయితే ఉండదు. అండ్ అప్లికేషన్ ఇంటర్న్షిప్ అప్లై చేసుకోవాలంటే మీకు అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సింపుల్గా అయితే ఆ లింక్ అయితే క్లిక్ చేసుకుని మీరైతే ఆ ఇంటర్న్షిప్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ 14th జాబ్ వచ్చేసరికి IBM వాళ్ళు అయితే ఫ్రెషర్స్ అయితే హైర్ చేస్తున్నారు గైస్ ఈ ఐటీ సాఫ్ట్వేర్ రోల్ కింద. అండ్ చూసుకుంటే మోర్ ఓవర్ 2024 గ్రాడ్యుయేట్స్ అయితే ఒక మంచి అవకాశం అయితే చెప్పుకోవచ్చు. అండ్ IBM వచ్చేసరికి ఐటీ సాఫ్ట్వేర్ రోల్ కింద అయితే తీసుకున్నారు. అండ్ క్యాండిడేట్ ప్రొఫైల్ వచ్చేసరికి ఖచ్చితంగా అయితే 22, 23, 24 బ్యాచ్ వాళ్ళైతే దీనికి అయితే అప్లై చేయడానికి అయితే ఎలిజిబుల్ గైస్. అండ్ డిగ్రీ వచ్చేసరికి BE, అండ్ ME, MTech అండ్ MCA, MSc. మీకు ఖచ్చితంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అల్ట్రానిక్స్ అండ్ రిలేటెడ్ ఫీల్డ్స్ మీద అయితే మీకు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి. అండ్ స్కిల్స్ రిక్వైర్డ్ వచ్చేసరికి స్ట్రాంగ్ కోడింగ్ స్కిల్స్ అండ్ లాజికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ఎబిలిటీస్ మీద మీకు మినిమం ఐడియా అయితే ఉండాలి. అండ్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ చూసుకుంటే బ్యాచిలర్స్ మాస్టర్ డిగ్రీ విత్ రిలేటెడ్ డిస్ప్లే అండ్ గుడ్ కమ్యూనికేషన్, టీమ్ వర్క్ స్కిల్స్ అండ్ విల్లింగ్ టు లెర్న్, గ్రో, ఫాస్ట్ పేస్డ్ ఇన్నోవేషన్ ఎన్వైరన్మెంట్. అండ్ ఓకే. అండ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ జావా అండ్ పైథాన్, C++ మీద అయితే మనకు నాలెడ్జ్ అయితే ఉండాలి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద. అండ్ ఫెమిలియర్ విత్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాక్టీసెస్ అండ్ డేటా అనాలిసిస్ టెక్నిక్స్. ఓకే. అండ్ ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ మన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ ఉంటుంది మనకైతే మెయిన్ కదా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది కదా. ఎందుకంటే మన ప్రీవియస్ ఇంటర్న్షిప్స్ అండ్ ప్రాజెక్ట్స్ అయితే మనకి ఎక్స్పీరియన్స్ కింద అయితే తీసుకుని ఐటీ బ్యాక్గ్రౌండ్ మీద మనకైతే కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉంటుంది ఈ జాబ్ రోల్కి అప్లై చేసినప్పుడు. అండ్ లొకేషన్ చూసుకుంటే బెంగళూరు లొకేషన్ గైస్. అండ్ చూసుకుంటే ట్రావెల్ చూసుకుంటే ఎక్స్పెక్టెడ్ ట్రావెల్ చూసుకుంటే ట్రావెల్ మేబీ రిక్వైర్డ్ డిపెండింగ్ ఆన్ ప్రాజెక్ట్ డ్రైవింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ శాలరీ అప్ టు 4.5 వరకు అయితే వస్తుంది గైస్. అండ్ చూసుకుంటే జాబ్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి డిసెంబర్ వరకు అయితే ఉంటే మీకు కాకపోతే ఎర్లీ అప్లికెంట్ కింద ముందు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నంత వరకు వచ్చారంటే క్యాండిడేట్స్ వాళ్ళ జాబ్ ని క్లోజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది జాబ్ ఐడికి అయితే. అండ్ ఈ జాబ్ ఎలా అప్లై చేయాలని మీకు లింక్ అయితే కింద ప్రొవైడ్ చేశాను కదా. సింపుల్గా అయితే లింక్ అయితే క్లిక్ చేసుకుని మీరైతే ఈ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకుని మీరైతే ఈ జాబ్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. అండ్ 15th జాబ్ చూసుకుంటే మనకి ఏంటంటే మోర్ ఓన్లీ కాగ్నిజెంట్ వాళ్ళు అంటే ఫ్రెషర్స్ అయితే హైర్ చేసుకున్నారు ఐటీ సాఫ్ట్వేర్ రోల్ కింద. అండ్ మీకు కింద చెప్పినట్టే కాగ్నిజెంట్ హైరింగ్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి కాగ్నిజెంట్ ఇది పాన్ ఇండియా రోల్ కదా. ఇది ఓవరాల్ గా ఇండియాలో ఎక్కడి నుంచైనా ఒక సర్టన్ లొకేషన్ అనేది ఎక్కడి నుంచైనా మీరు ఇండియా వాళ్ళు ఎక్కడి నుంచైనా అప్లై చేసుకోవచ్చు. అండ్
బ్యాచ్ చూసుకుంటే 22, 23 అండ్ 24 బ్యాచ్ వాళ్ళైతే ఈ జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు గైస్. అండ్ డిగ్రీ చూసుకుంటే ఇందాక మీకు చెప్పినట్టు ఎంటెక్ అండ్ ఎంఈ ఎంటెక్ అండ్ ఎంసీఏ ఎంఎస్సి ఇన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ గైస్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ రిలవెంట్ ఫీల్డ్ మీద మనకి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అయితే కంప్లీట్ చేసి అయితే ఉండాలి గైస్. అండ్ స్కిల్స్ చూసుకుంటే ప్రోగ్రామింగ్ అండ్ స్ట్రాంగ్ అనలిటిక్ థింకింగ్ అండ్ ప్యాషన్ ఫర్ టెక్నాలజీ. ఓకే, అండ్ qualification చూసుకుంటే required in bachelor's and master degree in relevant disciplines and good communications and collaboration skills and adaptability, eagerness and learn to dynamic environment. ఖచ్చితంగా అయితే మనకి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, కొలాబరేషన్ స్కిల్స్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి. అండ్ అడాప్ట్ ఏంటంటే మనకి ఆ కండిషన్ తగ్గట్టు జాబ్ ఎన్రోల్మెంట్ తగ్గట్టు మనకైతే కొంచెం దానికి అడాప్ట్ అయ్యేటట్టు అయితే ఉండాలి గైస్. అండ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫెమిలియర్ విత్ కోడింగ్ లాంగ్వేజెస్ లైక్ జావా, పైథాన్, సి++ అండ్ వెబ్ డెవలప్మెంట్ టెక్నాలజీస్ ఏదైతే మనకి ఐడియా ఉంటే బాగుంటుంది గైస్. అండ్ బేసిక్ నాలెడ్జ్ చూసుకుంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, లైఫ్ సైకిల్ టెస్టింగ్ అండ్ డేటా అనాలిసిస్ అండ్ ప్రీవియస్ ఇంటర్న్షిప్స్ లైక్ ప్రాజెక్ట్స్ కానీ మనకి ప్రీవియస్ ఇంటర్న్షిప్ కానీ ఉంటే మనకైతే ప్లస్ అవుతుంది గైస్. అండ్ లొకేషన్ చూసుకుంటే కాగ్నిజెంట్ ఆఫీస్ అక్రాస్ ఇండియా మీద, కాగ్నిజెంట్ ఆఫీస్ ఇప్పుడు మన ఇండియా ఎక్కడైతే ఉన్నాయో ఆ లొకేషన్స్ ఎక్కడైనా మీకైతే జాబ్ రోల్ అయితే పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ చూసుకుంటే జాబ్ డెడ్ లైన్ చూసుకుంటే మనకి జాబ్ డేట్ అయితే వచ్చేసరికి పోస్టెడ్ వచ్చేసరికి మనకి ఈ మంత్ పోస్ట్ చేసరికి అసలు జాబ్ డెడ్ లైన్ చూసుకుంటే మనకి డిసెంబర్ వరకు అయితే ఉంది. బట్ ఎర్లీ ముందు అప్లై చేసుకుంటే బయట 4.5 వరకు మీకు శాలరీ అయితే వస్తుంది. బెంగళూరు లొకేషన్ కర్ణాటక ఓవరాల్ ఇండియాలో ఎక్కడైనా మీకు కాగ్నిజెంట్ డిపార్ట్మెంట్ కాగ్నిజెంట్ ఆఫీస్ లో మీకు ఎక్కడైనా అప్లై ఎక్కడైనా జాబ్ పడే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ అప్లై ఫర్ దిస్ జాబ్ చూసుకుంటే మీకు ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి కింద లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సింపుల్ గా అయితే లింక్ అయితే క్లిక్ చేసుకొని మీరు అయితే ఈ జాబ్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. అందరికీ అయితే వీడియో అయితే క్లియర్గా అర్థమైందని అనుకున్నాను. ఇప్పుడు వరకు ఎక్స్ప్లెయిన్ చేసిన జాబ్స్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఇంటర్న్షిప్స్ నుంచే కానీ అండ్ సర్టిఫికేట్స్ నుంచే కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి గైస్. అండ్ మీకు క్లియర్గా అయితే మీ డౌట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్లీ ఇలాంటి జెన్యూన్ జాబ్స్ కోసం మన వెబ్సైట్ని అయితే ఫాలో అవ్వండి గైస్. ఒకసారి అయితే విజిట్ చేయండి. అండ్ మన వెబ్సైట్లో అయితే ఫ్రీ ఇంటర్న్షిప్ కోర్సెస్ అండ్ ఫ్రీ సర్టిఫికేట్ కోర్సెస్ అండ్ మీకు ఫ్రీ ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్ ట్యాంప్లెట్స్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. అండ్ చూసుకుంటే మోర్ ఓవర్లీ ఏంటంటే నాన్ IT ఫ్రెషర్ జాబ్స్ కూడా మన వెబ్సైట్లో అయితే మీకు అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ ఇలా ఒకటే కాదు గైస్, అండ్ మీకు లింక్డ్ఇన్లో ఎలాంటి ప్రొఫైల్ డౌట్స్ ఉన్నా కానీ అండ్ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ జెన్యూన్ జాబ్స్ని లింక్డ్ఇన్ నుంచి ఎలా ఫౌండ్ చేయాలి అండ్ రిక్రూటర్స్ ఎలా కనెక్ట్ అవ్వాలి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు లింక్డ్ఇన్ నుంచి అయితే నన్ను అయితే కనెక్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి నా ప్రొఫైల్ కనెక్ట్ అయ్యి మీరు అక్కడి నుంచి డౌట్స్ అడిగి మీ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ చూసుకుంటే మోర్ ఓవర్లీ గైస్ అండ్ ఎలాంటి జెన్యూన్ జాబ్స్ కోసం అండ్ ఎలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి గైస్. ఎందుకంటే నెక్స్ట్ రేపు పెట్టే ఫ్రెషర్ జాబ్స్కి మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ కావాలంటే మన ఛానల్ అయితే ఫాలో అవ్వాలి. అండ్ ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి గైస్.